హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ రమణబాబు. నేను అండమాన్ ప్రయాణానికి రెడీ అవుతున్నాను. నా మొదటి ప్రయాణం. ఇప్పటివరకు నేను వెళ్ళడం ఇదే మొదటిసారి. అందువల్ల నాకు కూడా షిప్ గురించి ఏం తెలియదు. అయినా కొంతవరకు ట్రై చేశాను. అయితే పోర్ట్ లోపలికి ఇప్పుడే ఎంట్రీ అయ్యాక ఇది పోర్ట్ తాలూకా సెక్యూరిటీ వాల్ అన్నమాట. ఇలా ముందుకు మీరు కూడా ఎప్పుడైనా అలా చెన్నై ద్వారా వెళ్తే మీకు కొద్దిగా ఐడియా కోసమని ఇదంతా తీసి చూపిస్తున్నాను. లేదంటే ఎంత అవసరం లేదు, కానీ అయినా ఫస్ట్ ఎగ్జైట్మెంట్ కాకపోతే మరి చూపించాలి. తర్వాత మెయిన్ గేట్ నుంచి లోనికి వెళ్ళడానికి ఈ కనీసం 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఇది అందులోపలే ట్రాక్ అన్నమాట. ఏవైనా గూడ్స్ సంబంధించిన కంటైనర్స్ గట్టా రావాలంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాక్ వేసి ఉంచింది. అది కూడా కవర్ చేశాను. అలా ముందుకు వెళ్తూ ఒక దగ్గర ఆగాం. అది అక్కడ క్యాంటీన్ ఉందన్నమాట. దాని తాలూకు పోర్ట్ తాలూకుది రీజనబుల్ రేట్లే. అందులో ప్రైవేటు వాళ్ళ మేనేజ్మెంటే. అందులోకి వెళ్ళి టిఫిన్ చేసాము. మార్నింగ్ చేయలేదు, అక్కడ ఆగాము. తర్వాత టిఫిన్ చేశాక ఇలాగా ఫోటో పోర్ట్కి వచ్చాము. సెక్యూరిటీ చెక్ అవుద్ది. అయ్యాక సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత లోనికి వచ్చేసి ఇందులో 2-3 మన ట్రైన్ జర్నీ లాగే క్యాబిన్ అని, బంకర్ అని, అందులో కూడా క్యాబిన్లో కూడా ఇంకా ఫస్ట్ క్లాస్ అని అలా ఉంటాయి అన్నమాట. అందులో మేము క్యాబిన్లో వచ్చామన్నమాట. క్యాబిన్ అంటే సెకండ్ క్లాస్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ కూడా ఉంది. మెస్ కూడా వేరువేరుగా ఉంటాయి. మన క్యాబిన్ది ప్రైస్ కూడా వేరే ఉంటుంది. అందులో పెట్టే ఫుడ్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఇంచుమించు సేమే. చపాతీ వేసినా, రైస్ వేసినా సేమ్. అవి అంతా ఒక దగ్గరే వాళ్ళు వండుతారు, కానీ మిగతా కొన్ని ఎక్స్ట్రా సలాడ్లని, స్వీట్స్ అని, లేకపోతే అటువంటివి ఎక్స్ట్రా పెడతారు. నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. వెజ్ అయితే మనం నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక కార్డు ఇస్తారు. కార్డు ఎన్ని రోజుల ప్రయాణం దానికి తగ్గట్టు కార్డులో మనం పెర్ డే బట్టి వాళ్ళు కాలిక్యులేట్ చేసి ఇంచుమించు మేమైతే 800, 120 రూపాయలు ఎక్స్ట్రా. ఇప్పుడు మేము ఈవినింగ్ ఎక్కామన్నమాట 4 గంటలకి. మరి నైట్ భోజనం కోసం 120 రూపీస్ వేరే కూపన్ ఇచ్చారు. అది కాకుండా ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డు 800 ఎంత పడింది. 800 రూపాయలు 2 రోజులకి అనమాట కంప్లీట్గా. అన్నీ 2 టైమ్స్ టీ, దాంతోపాటు అన్నీ ఇస్తారు. ఏదైతే షెడ్యూల్ అందులో ఉందో మెస్ షెడ్యూల్, అలా ఆ విధంగా. నాన్ వెజ్ వాళ్ళకి ప్రాపర్గా నాన్ వెజ్ దొరుకుద్ది. తర్వాత ఇందులోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటాయి చూడండి. ఇది ఒక 3-4 అంతస్తులు ఉంటుంది. అందులో ఇది మాదనమాట క్యాబిన్. ఈ క్యాబిన్లో ఇది కొత్తది, సింధు అని షిప్పు. ఈ షిప్లో రూమ్స్ మొత్తం అన్నీ కలిపి ఓన్లీ ఇందులో ఒక 500 నుంచి 600 వరకు ఓన్లీ మనుషులు పడతారు. మిగతాది కొంత లగేజ్ ఏదో ఉంటుందంట. పెద్ద షిప్ ఏం కాదు, మీడియం షిప్పు. ఇది 2021లో నవంబర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ షిప్ తాలూకా మ్యాప్స్ అన్నమాట ఇవి. ఏ ఫ్లోర్లో ఏమేమి అరేంజ్మెంట్స్, లైట్స్, ఎగ్జిట్స్, తర్వాత ఇంజిన్ ఎక్కడ ఉంది, తర్వాత అన్నీ మ్యాప్ అన్నమాట. ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క లేయర్ మ్యాప్. ఇది ఎలా తయారు చేశారన్న కాన్సెప్ట్తో కొన్ని మ్యాప్లు కొంతవరకు అర్థం అవుద్ది చూస్తే. తర్వాత సెక్యూరిటీకి సంబంధించినవి కూడా లైవ్ బాయ్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఐడియా కోసం అన్నమాట. ప్రతి ఫ్లోర్కి ఇవి ఇలా అంటించి ఉంటాయి సైడ్ని. తర్వాత మా రూమ్ నెంబరు ఇదనమాట. ఇదే రూమ్ మాది. రూమ్ నెంబరు 400 చిల్లర, గుర్తులేదు.
తర్వాత ఇదిగో బెడ్ ఇలా ఉంటుంది. మొత్తం 6 బెడ్లు పైన కిందనే. దానికి పరదాలు ఉంటాయి. ఈ సైడు రైట్ సైడు నేవీ వాళ్ళు, మధ్యలో మా బ్యాగు. తర్వాత ఇక్కడ కూర్చోడానికి ఈ వాల్ ఫ్రేము రూమ్లా ఉంటుంది, హైఫైగా ఉంటుంది. తర్వాత హ్యాంగర్స్, అందులో అద్దం కూడా ఇచ్చారు. అద్దంలో బాగానే ఉంది, అంత క్వాలిటీ మెటీరియల్తో తయారు చేసినట్టున్నారు. కొత్తది కదా ఇది, కొచ్చిన్లోనే తయారైందంట ఈ షిప్. ఇది 2 years అవుతుంది రన్ అవుతుండగా మేము మా టర్న్ వచ్చింది దీనిపైకి ఎక్కడానికి. ఇది 10,000 పైనే టికెట్ పడింది ఒక్కొక్కరికి. తర్వాత అందులో నుంచి విండోలో నుంచి బయట ఫుడ్ కట్స్ చూడొచ్చు అలాగా. తర్వాత ఇది మెస్ అనమాట. మేము ఇది కింద డెక్కరో మెస్ అనమాట. ఇది అంటే మేము పైన మరి కొద్దిగా అఫీషియల్గా ఉంటుంది. దీనికన్నా మా క్లాత్ వేస్తారు, తర్వాత చైర్స్ అంతా సెటప్ ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువ బంకర్లో ఎక్కువ ఉంటారు అనమాట. ఈ బంకర్ అంటే స్లీపర్ క్లాస్లో నార్మల్ ఎవరైనా ప్రయాణికులు, ఇందులో ఎక్కువ స్వాములు, తర్వాత ఈ వీళ్ళకి అండమాన్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కన్స్ట్రక్షన్ ఉంటుంది. మామూలుగా అయితే మనం బంకర్లో వెళ్ళాలనుకో ఆ స్లీపర్ క్లాస్లో 4,500 4,000 అలా పడుద్ది టికెట్. కానీ వీళ్ళకి అండమాన్ నుంచి ఇటు మన వైపు రావడానికి వీళ్ళకి షిప్పులకి కన్స్ట్రక్షన్ అనమాట. బాగా 1,500 1,400కే వీళ్ళకి బంకర్లో బెడ్ ఇస్తారు. దాంతోపాటు ఫుడ్కి అయితే సేమే అందరికీ, కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుందేమో కానీ ఇంచుమించు అందరిది ఒకటే. ఫుడ్కి కూడా 700 600 అలా ఉంటుంది. వాళ్ళది మాది 800 950 అలా అయింది, పర్వాలేదు. తర్వాత అందులో నుంచి కిందని కొద్దిగా డౌన్ కాకపోతే అక్కడ విండోస్ నుంచి ఇలాగా. తర్వాత ఇది మేమున్న క్యాబిన్ తాలూకా రెస్ట్ రూమ్ లాంటిది అనమాట. ఇదిను ఇక్కడ అక్కడ నుంచి వ్యూ, బయట ఫ్రంట్ వ్యూ అనమాట ఇది చూసుకోవడానికి. తర్వాత నేను కూడా ఫస్ట్ టైమే కదా, అందుకు కొద్దిగా ఐడియా తక్కువ. అయినా సరే ఏదైతే కనిపించిందో దాన్ని మనం చూపించి చెప్పడం బాధ్యత కదా, అందుకని ఇలాగా. ఇది రెస్ట్ రూమ్ అనమాట, క్యాబిన్ తాలూకా రెస్ట్ రూమ్. ఇందులో మా వాళ్ళే మాతో అందరం కలిసి వెళ్తున్నాం, ఒక 5-6. తర్వాత ఈ క్యాబిన్లో ఈ సైక్లింగ్ చేసుకోవడానికి ఇది ఉంది. తర్వాత కొద్దిగా టైంపాస్ కోసం అనమాట ఇవన్నీ పెట్టారు. తర్వాత ఆ పక్కనే అటువైపు పెద్ద కూర్చోడానికి చాలామంది వెయిటింగ్ హాల్లా ఉండి దానికి ఒక టీవీ కూడా ఇచ్చారు, పెద్ద టీవీని. మరి అదంతా వర్కింగ్ కండిషన్లో అలా ఉంచలేదు, అన్నీ ప్లగ్లన్నీ తీసి ఉంచారు. కానీ పర్వాలేదు, తిరగవచ్చు. మరి బయటికి వెళ్తే మాత్రం వీళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్ పెడుతున్నారు. ఏంటంటే మీరు బయటికి వెళ్ళకూడదు అది ఇది అని. తర్వాత మీరు పర్మిషన్ తీసుకొని కావాలంటే చూడొచ్చు అనేసి కొంతమంది అంటున్నారు. కానీ మాకు నచ్చినట్టు మేము కొంతవరకు మ్యాక్సిమం ప్రయత్నించాము, ఎందుకంటే రోజు ఎక్కం కదా షిప్పు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ షిప్పులో ఎక్కడ నిల్చోలేము, అంత షేకింగ్ ఉండదు, చిన్న షిప్ కదా, కొద్దిగా అలా అనిపిస్తుంది కూర్చున్నా నిల్చున్నా. కానీ పడుకుంటే మనకి ట్రైన్ లాగే సేమ్ అనమాట, ఏం కాదు. ఇది నేను కూర్చున్నంతసేపు ఇలాగ సైక్లింగ్ చేసి కొంత టైం పాస్ అని చూశాను. నేను ఇటువంటిది ఇదే ఫస్ట్ టైము. తర్వాత వీడు మావాడే మా రూమ్ ఓపెన్ చేశాడు. తర్వాత మా రూమ్ నుంచి మా కిందకి మెస్కి టైం అయిందని భోజనంకి వెళ్ళాం. ఫస్ట్ డిన్నర్ అనమాట ఇది. ఇక్కడ కడుక్కోవడానికి ఇదంతా ఫస్ట్ రోజేమో అందరికి ఒక దగ్గరే భోజనం పెట్టారు. ఫస్ట్ రోజు కదా, అందరికీ ఒకటే మెను. 120 రూపీస్ టోకెన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించింది ఇది. తర్వాత ఎగ్స్ పెట్టారు అనుకుంటా 2. తర్వాత రైసు, పప్పు, స్వీటు, పచ్చడి పెట్టారు. ఆ స్వీటు హల్వా పీసులు అనమాట అవి. పర్వాలేదు, నాట్ బ్యాడ్, తినొచ్చు. ఆకలితో ఉంటే మాత్రం బాగానే అనిపిస్తుంది టేస్ట్గా.
వీళ్ళు మా వాళ్ళే తింటారు, మాకన్నా ముందు వచ్చారు కొద్దిగా. తర్వాత ఇదిగో మెస్సు. తర్వాత అందరూ ఒకే దగ్గర. ఇంకా ఇందులో భవానీ మాలలో వేశారనమాట, వాళ్ళ సంతోష మాతలాగా ఏదో ఉంటారు. అంటే పిల్లలు లేని వాళ్ళు మాల వేస్తారంట ఎక్కువ. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు కామన్గా ఏదైనా అవసరాలు ఉన్నా, కష్ట సుఖాలు ఏ దేవుడు అనేసి ఏదో వాళ్ళ పర్పస్లో వాళ్ళు తిరుగుతున్నారు. మరి వాళ్ళకి కామన్ ఏమో. తర్వాత మేము నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది, మేము బయటకు వచ్చాము ఇలాగా షిప్లో తిరగడానికి. ఇంకా బాగా ఊగుతుండగా తీసాం. ఫస్ట్ టైం కదా, అది అన్నీ ఫస్ట్ టైమే. 1947 తర్వాత చాలామంది వచ్చేసారంట మన వాళ్ళు. బెంగాల్, అదే తెలుగు వాళ్ళు బెంగాల్, ఈ కేరళ, తమిళనాడు, ఒడిస్సా వరకు. అస్సాం వాళ్ళు కొద్దిగా తక్కువ, రేరు. కానీ మిగతా వీళ్ళందరూ అయితే అప్పుడు ఇల్లు భూములు అక్కడ మీకు ఇస్తాము అనేసి మన పూర్వం అలా చెప్తే వచ్చేసామని చాలా నిరాధారంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా మన వైపు. వాళ్ళందరూ షిప్పుల్లో ఎక్కేసి ఇక్కడికి వచ్చాక చాలా బాధలు అనిపించి ఇప్పుడు బాగా అప్డేట్ అయ్యింది, పర్లేదు చూడొచ్చు. తర్వాత మరి ఇక్కడ కూడా ఈ షిప్కి సంబంధించి నాకు పెద్దగా ఏం తెలియదు, కానీ చూసిన వరకు పర్వాలేదు. ఫస్ట్ కదా, అది కొత్త షిప్పు, బాగానే అనిపించింది. ఇందులో సేఫ్టీ ప్రికాషన్స్, ఫైరు సంబంధించి తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. మ్యాప్లు కానీ మరి ఇప్పుడు ఎంతో అప్డేట్ అయ్యింది కదా, పర్వాలేదు. తర్వాత ఈ చుట్టుపక్కల మనకేం కనిపించదు, అది కామనే. ఫ్లైట్ ఎక్కినా కూడా సముద్రంలో ప్రయాణించినప్పుడు చుట్టూ ఏం కనిపించదు కింద. కానీ టైం టు టైం మనకి ఇంకా దగ్గరే అనేసి అంటారు. కానీ ఇంత మేము 2 days జర్నీ చేసాము. అంతకుముందు అయితే చాలా టైం పట్టిది అనేవాళ్ళు. ఎందుకంటే మధ్యలో క్లైమేట్ బాగోపోయినా లంగర్ వేసేసి చైన్తో అది ఆపేసాలంట మధ్యలో. అప్పుడు జర్నీ చేస్తే పల్టీ కొట్టవలసిన పరిస్థితి అంట. అలాంటి టైమ్స్లో ముందు క్లైమేట్ చూసుకొని జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా అలా ఆపేసి తర్వాత తగ్గాక మళ్ళీ స్టార్ట్ చేస్తారని విన్నాను. తర్వాత స్పీడ్ కూడా చాలా ఎయిర్ ప్రెజర్ ఉంది, చాలా గాలి ఒత్తిడి ఉంది. మరి ఆ స్పీడు ఎంత ముందుకెళ్ళినా ఇంకా అటు నుంచి గాలి అలాగే ఆపుతుంది. సన్ రైజ్ అవుతుందండి, మార్నింగ్ టైం కదా, ఇంచుమించు 9-8:30 అయింది. ఆ టైంలో ఇలా ఉంది అక్కడ పరిస్థితి. మార్నింగ్ అయితే ఎర్లీగా అయినట్టు అనిపించింది, కానీ ఈ సూర్యుడు మధ్యలో మేఘాలు, మధ్యలో వర్షం కూడా పడింది. అయినా ఇది కామనే కదా మరి ఇందులో సముద్రంలో. మరి ఆ విధంగా ఇక్కడ చేపలు కూడా ఇంతలోనికి రారండి పట్టడానికి ఎవరు. షిప్స్ కూడా ఏం కనిపించలేదు. ఇంకా మధ్యలో కనిపించింది ఒక్క షిప్పు, అది ఓన్లీ ఇదనమాట, ట్రాన్స్పోర్ట్ ఏమంటారు, కంటైనర్స్ అంతే. ఇంకా షిప్పు కొత్తది కదా, ఇది పైన ఇంకా 2-3 floors ఉన్నాయన్నమాట. మా పైన కూడా అది ఫస్ట్ క్లాస్ ఒకటి, తర్వాత అతను ఉంటాడు కదా కెప్టెన్ వాళ్ళ తాలూకా మరి రూమ్స్ పైన. ఇది ఉంటారు మా క్యాబిన్ నుంచి బయటికి వాళ్ళు లాక్ చేసి ఉంచారు. అయినా మేము తాళ్ళతో కట్టేసినా మేము దాన్ని ఇప్పేసి ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చాము. మా ఫ్రంట్ వ్యూ అనమాట ఇది, ఫ్రంట్ సైడ్. చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ కదా, కానీ చాలామంది ఎక్కువ టైం వెయిట్ చేయలేకపోతున్నారు. ఆడవాళ్ళు, లేడీస్, చిన్నోళ్ళు వాళ్ళు వామిటింగ్స్ కూడా చూస్ చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు అలాగే చేసుకుని లోనికి వెళ్ళిపోయినారు. అలా కళ్ళు తిరిగినట్టు కూడా ఉంటుంది సైడ్ నుంచి చూస్తే. తర్వాత దీని అలలు కూడా సముద్రంలో పెద్ద ఉండవు అనుకున్నాను, కానీ బాగానే మా షిప్కి అలలు తగులుతున్నాయి. అందువల్లే మరి షేకింగ్స్ ఉంటాయి. మార్నింగ్ వ్యూ బాగుంది. తర్వాత ఇంకా నేనైతే పవర్ బ్యాంక్ పట్టుకుని బయటకు వచ్చేసాను.
బాగుంటుంది కదా, మరి యూట్యూబ్ ఎలా ఉంది పెడదామని. మరి నేనైతే చాలా టైం ఉన్నాను. ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంచుమించు మధ్యాహ్నం భోజనం వీళ్ళు 11:30 అలా పెట్టేస్తారు. 11 వరకు ఉన్నాను. ఉండి రూమ్కి వెళ్ళాను. తర్వాత స్నానం చేసి అలాగే భోజనంకి వెళ్ళా. అంతవరకు ఇక్కడే స్పెండ్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే క్లైమేట్ ఎలా ఉంటుందో ఎవరు చూశారు, అందుకని ఉన్నప్పుడే వాడుకుందామని ఇంకెవరో ఏదంటే లోనికి వెళ్ళిపోవచ్చు అన్నంత వరకు ఇక్కడే ఉన్నాను. ఇంకా బాగా అనిపించింది. తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా లైఫ్ టైంలో ఒక్కసారి. లేడీస్ అయితే చాలా కష్టమే, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఎయిర్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుందో మరి ఉప్పు గాలి అనే తెలియదు, కానీ ఎవరికి తిన్నట్టు సెట్ అవ్వదన్నమాట. తక్కువ తినాలి. కొంతమంది అయితే ఒక టైమే ఆపుకుంటారంట, అంటే నైట్ కానీ మధ్యాహ్నం కానీ ఆపేస్తారంట ఇంకా ఫుడ్ తినడం. వామిటింగ్స్ మ్యాక్సిమం, అంటే నేను భయపెడతానని కాదు, బస్సులో మరి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవ్వచ్చు. మిగతా వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా చిన్న వాళ్ళైనా దానికి తగ్గట్టు ఆ వాతావరణంకి అంత కొద్దిగా ఆకలిలా ఉంటే ఏమనిపించదు. లేదంటే వామిటింగ్స్ లాగా వామిటింగ్స్ వస్తుంటాయి. తర్వాత తల తిరుగుతున్నట్టు, ఏదో మీరుగా ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక డ్రింక్ చేసిన వాళ్ళకి ఇంక సెట్ అయిపోవచ్చు మేబీ, పర్వాలేదు. కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా లైఫ్ టైంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నా ఒపీనియన్, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, నేను చెప్పానని కాదు. ట్రై చేయండి మీరు. పెద్ద కాస్ట్ అయితే కాదు. ఒక సైడు ట్రై చేసి రెండో వైపు నుంచి మనం ఫ్లైట్ చేసుకోవడం మంచిది. కొద్దిగా అడ్వాన్స్గా మనం ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఒక 6,000-7,000కి ఒక సైడ్ వస్తుంది. ఒక సైడు ఇది ఒక 4,000కి సెట్ అయిపోద్ది. వైజాగ్ నుంచి కూడా దొరుకుతాయి మనకి. తర్వాత ఈ చెన్నై నుంచి కూడా ఉంటాయి షిప్స్. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు, దాని వెబ్సైట్ కూడా ఉంది. తర్వాత మీకు కావాలనుకుంటే ఆ వెబ్సైట్ నేను మెసేజ్ చేయండి, నేను పెడతాను డిస్క్రిప్షన్లో. ఇంకా అంతా హ్యాపీ ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని. నాది ఇది ఫస్ట్ వాయిస్ ఇస్తున్నాను వీడియోకి. ఏదైనా బ్రేక్లు ఉంటే మన్నించండి, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా తప్పకుండా. తర్వాత రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు చూసినందుకు ఓపికగా థ్యాంక్ యూ. షేరు, లైకు, సబ్స్క్రైబు అందరూ చెప్పినట్టుగా మరి నాకు తప్పదు, ఎందుకంటే సబ్స్క్రైబర్లు చాలా తక్కువ. ఎందుకంటే ఇంతవరకు వాయిస్ కూడా పెట్టలేదు కదా, ఎన్నో వీడియోస్ పెట్టాను కానీ వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఇంచుమించు ఒకేలాగా రన్ అవుతున్నారు. మీరు కొద్దిగా చూసినందుకు ఏదైనా ఒక కామెంటు, కనీసం ఒక సింబల్ రూపంలోనైనా ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము పైకి మెస్కి వెళ్తున్నాను అనమాట, మా మెస్కి. తర్వాత చూడండి, అన్నిటికీ పైన స్టెప్స్ ఒక 10-12 ఉంటాయి. కిందకి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా ఇవి మొత్తం కలిపి ఒక 3-4 ఫ్లోర్స్ ఇవే, కిందకి పైకి. ఇది మా మెస్కి పైకి అనమాట. ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళది మాది ఒకటే మెస్సు. లోపల మీరు ఒకసారి చూస్తే అర్థమవుద్ది. తర్వాత మేము ఫస్ట్ గేట్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నాం కానీ వాళ్ళు వెనక నుంచి రమ్మన్నారు. ఇది అందరికీ ఎంట్రన్స్ అంట. ఇలా వెళ్ళాము. తర్వాత ఈ టోకెన్ తీసుకొని టిక్ చేస్తారు. చేసి ఇంకో ఇలా కార్పెట్లు వేసి, అవి సాసర్స్లా ఉన్నాయి ప్లేట్స్, బాగున్నాయి. ఇది గవర్నమెంట్ తాలూకా షిప్పే, కానీ మేనేజ్మెంటు, కుకింగ్ అంతా ఇప్పుడు ఇందులో పనిచేసిన వర్కర్స్ కూడా ప్రైవేటే. వీళ్ళు షిప్పు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇందులో వర్క్ చేస్తారు. షిప్పు ఆగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి 1-2 రోజులు గ్యాప్ వస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారు. సగం ఇంచుమించు సగం రోజులు ఇక్కడ ఉంటే అక్కడ. మాకు మార్నింగ్ టిఫిన్ చపాతి ఇదనమాట, గుడ్డు ఉక్కిరి, మీరేమంటారు, ఖైమా అంటారు,
అది పెట్టారు. తర్వాత మా మెయింటెనెన్స్ పర్వాలేదు, కొత్తదనే లేదంటే ఏమో కానీ మొత్తం బాగానే ఉంది. ఇది వ్యూ కింద నుంచి అనమాట, కింద ఉంటుంది కదా డెక్కరు, బంకర్ అంటారు, బంకర్. ఆ బంకర్ నుంచి కింద నుంచి తీసిన విండోస్ నుంచి తీసిన వీడియో ఇది. కిందని కూడా చాలా స్పేస్ ఉంది. ఇక్కడ గణేష్ పూజ అటువంటివి కూడా పూజలు కూడా చేస్తారంట. ఇదిగో ఇక్కడ డెకరేషన్ చేశారు బాగా. తర్వాత ఇదిగో కిందని అందరికన్నా కింద వాళ్ళకి అనమాట ఇది, ఈ హాల్ అంతా. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చైర్స్, సోఫాస్ అన్నీ ఉన్నాయి. దీని నుంచే అంటే కిచెన్ తర్వాత అనమాట, ఇది లాస్ట్. ఇది కిచెన్ అనమాట కిందని. ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 3 వీడియోస్ ఉన్నాయి కమింగ్ సూన్.